నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ప్రభుత్వ బడులంటే ఎందుకంత చిన్న చూపు? పేద విద్యార్థుల జీవితాలంటే మాస్టర్లకు ఎందుకంత లోకువ? అక్షరాలు దిద్దాల్సిన చేతులు విధులకు ఎగ్గొట్టి ఇంట్లోనే కూర్చుంటే ఆ పసి పిల్లల భవిష్యత్తు ఏమవ్వాలి? ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అతిపెద్ద ప్రశ్న. నాగర్ కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన ఉపాధ్యాయుల బరి తెగింపు వ్యవహారం విద్యాశాఖలో తీవ్ర ప్రకంపనలు రేపుతుంది. జిల్లాలోని కల్వకుర్తి కేంద్రంలో ఉన్న గాంధీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల బడికి వెళ్లిన విద్యార్థులు ఉన్నారు. కానీ పాఠశాలలు చెప్పాల్సిన పంతులు మాత్రం మాయం. ఏకంగా ముగ్గురు ఉపాధ్యాయులు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా సామూహికంగా డుమ్మా కొట్టారు. తీరా ఆకస్మిక తనిఖీ వచ్చిన జిల్లా కలెక్టర్ ఈ నిర్వాకం చూసి అవాక్కయ్యారు. అసలు ఏం జరిగిందంటే ఆ స్కూల్లో ఉన్న మొత్తం టీచర్లు 5గురు. కానీ కలెక్టర్ తనిఖీ చేసే సమయానికి ప్రధానోపాధ్యాయుడు శంకర్ తో పాటు మరో 2 ఉపాధ్యాయులు లావణ్య, మానస విధుల్లో లేరు. కనీసం ముందస్తు సమాచారం కూడా లేదు. దీంతో కలెక్టర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విద్యార్థుల భవిష్యత్తులతో చెలగాటమాడుతున్న ఆ ముగ్గురు మాస్టర్లపై తక్షణమే సస్పెన్షన్ వేటు వేయాలని డీఈఓకి కలెక్టర్ సంచలన ఆదేశాలు చేశారు. అంతేకాదు తమ కింది స్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారో కూడా పట్టించుకొని కల్వకుర్తి ఎంఈఓ శంకర్ నాయక్ కు సైతం షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడంతో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేదే లేదు. విద్యా ప్రమాణాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అని కలెక్టర్ తేల్చి చెప్పడంతో బడులకు డుమ్మా కొట్టే మిగతా పంతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్కడితో ఆగని కలెక్టర్ సుడిగాలి పర్యటన నేరుగా వెల్దండ మండల గుండాలలోని తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలకు చేరింది. అక్కడ డైనింగ్ హాల్, వంటగది వస్తువులను అనువనువు జల్లెడపట్టారు. విద్యార్థులకు పెడుతున్న ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు. మెనూ అమల్లో కానీ పరిశుభ్రతలో కానీ తేడా వస్తే ఊరుకునేదే లేదని సిబ్బందికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ ఘటనతో పలు కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ బడుల్లో ఇంత నిర్లక్ష్యం రాజ్యమేలుతుంటే ఇన్నాళ్ళు కింది స్థాయి విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నట్లు? జిల్లా కలెక్టర్ స్వయంగా వస్తే తప్ప భాగోతం బయటపడదా? పల్లెలోని ప్రభుత్వ బడులో అసలు ఏం జరుగుతుంది? ఇదే ఇప్పుడు సర్వత్రా రేగుతున్న దుమారం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.